విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐబీపీ సెంచరీ క్లబ్ కావాలని ఒక సభ్యుడు లేనిపోని ఆరోపణ చేస్తున్నారని క్లబ్ మాజీ పూర్వ అధ్యక్షుడు దిలీప్ కుమార్ అన్నారు. బుధవారం క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్లో చాలా మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం సభ్యులుగా ఉన్నారని, ఇటువంటి క్లబ్పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇటీవల అసభ్య పదజాలం మాట్లాడుతున్న కారణంతో సభ్యుడు శివాజీని సస్పెండ్ చేశామని, ఈ కారణంతో మాపై లేనిపోని పదజాలంతో ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై తమ కమిటీ సభ్యులంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానరబుల్ ప్రెసిడెంట్ అండి శ్రీ వై దుర్గా ప్రసాద్ గారు అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు మాట్లాడదలుచుకుంది కుమార్ గారు అని, ఆయన కూడా మాట్లాడతారు. అండ్ ఎక్స్ సెక్రటరీ గారు అంటే రఘునాథ్ రావు గారు, ఎక్స్ సెక్రటరీ అనిల్ బాబు గారు అండి. ఒక సైకలాజికల్గా ఈ మస్ట్ బి ఫీలింగ్ సంథింగ్ అని అనుకుంటున్నాను. ఏదైనా వస్తే గౌరవ సభ్యులు మీరు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టారు, వీళ్ళందరూ సజెషన్ అన్నటువంటిది లేదు. కాబట్టి ఆ వాస్తవాలు మీరు ఈ 1934 సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఈ క్లబ్ కూడా మామూలుగా ఆషామాషి క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, కల్చరల్ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఉర్దూ తుఫాన్ టైంలో, అదే రకంగా మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మన్ననలు పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి క్లబ్ మీద తనను ఏదో ఈ క్లబ్లో సస్పెండ్ చేశారని, ఈ సస్పెండ్ చేశాడు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదైంది. అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికీ కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ, షటిల్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ, లేకపోతే బిలియర్డ్స్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్. అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా, తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అబాస్పాలు చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో శివాజీరాజు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ కూడా అతనేం చెప్తున్నాడంటే, నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నారు. కాంప్రమైజ్ చేయలేదు. నేను ఇటువంటి పొరపాటు చేయను, క్లబ్ ప్రెస్టేజ్ని నేను ఎప్పుడు కూడా తీయను, కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి, నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీదట మరి పాలకవర్గం ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పటికి కూడా అతని మెంటాలిటీలో కానీ, అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు. కాబట్టి ఈ సందర్భం చెప్పేది, ఎందుకంటే ఈ క్లబ్ ఉంది, 1200 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్లబ్కి సుమారు 70 క్లబ్బులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నటువంటి క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ అవి కూడా మీకు మేము సర్క్యులేట్ చేస్తాం. అన్ని క్లబ్బులకి కూడా ఎఫిలియేటెడ్ క్లబ్ అనమాట. ఇప్పుడు క్లబ్ అన్నది ఎలాంటిదంటే వివిధ కులాలలో ఉంటారు, వివిధ మతాలలో ఉంటారు, అందరూ కూడా ఒక సొసైటీగా ఫార్మ్ అయ్యి ఈ సొసైటీ 1936లో ఈ సొసైటీ ఫార్మ్ అవ్వడం జరిగింది. అటువంటి సొసైటీలో ఇన్ని విభిన్న మనస్తత్వాలు కలిగి ఉన్నప్పుడు కూడా ఇది ఒక ప్లేస్గా ఒక రిటైర్డ్ పీపుల్ కావచ్చు, ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా దీన్ని సరదాగా ఈ క్లబ్లో యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి ఆలోచన తప్ప ఈ క్లబ్లో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. గౌరవ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్లబ్లో జరగటం లేదు. తను ఏమంటాడంటే కారులో పార్కింగ్ పెడితే టెన్నిస్ కోర్టు దగ్గర కార్లు పార్కింగ్, టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడేటటువంటిది అసలు ఏ రోజు కూడా శివాజీరాజు అన్నటువంటి వాడు బ్యాట్ పట్టుకున్నటువంటిది లేదు, ఆ టెన్నిస్ ఆడినటువంటిది లేదు. ఆ టెన్నిస్ కోర్టులో కూర్చోవడం వాళ్ళని వీళ్ళని చేసి క్లబ్ని ప్రతిసారి ఇబ్బంది పెడతానే ఉన్నాడు. కాబట్టి అటువంటి అవాస్తవాలు దయచేసి మరి కాదు, ఇది వాస్తవాలు కాదు అన్నటువంటిది మీ ద్వారా మరి అందరికీ తెలియజేయాలన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఈ ప్రెస్ మీట్ మనం పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేటటువంటిది ఏంటంటే, దీన్ని మనం 10 మందికి సమాజానికి తెలిసేటటువంటి విధంగా క్లబ్ ప్రెస్టేజ్ పాడవకుండా ఉండాలి. ఏదైనా ఒక గౌరవ సభ్యుడు ఉన్నారు, లేకపోతే ఒక శాసనసభ ఉంది, లేకపోతే ఒక పార్లమెంట్ ఉంది, ఎక్కడికన్నా వెళ్తే ఆ సభ్యుడు ఏం ప్రమాణం చేస్తాడు? నేను మనకు ఉన్నటువంటి దాన్ని భంగం కలిగించను, ఏ రకమైనటువంటి మన ప్రెస్టేజ్ తీను, దీని గౌరవం కాపాడుతానని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు చేసే ప్రమాణం
కనీసం ఆ ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా ఈ శివాజీరాజు ఈ సెంచరీ క్లబ్ పరువు తీయడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాస్తవాలు మాత్రం అది వాస్తవానికి దూరంగా ఉన్నాయి అతను మాట్లాడే మాటలన్నీ కూడా. ఎలాగున్నట్టయితే నిన్ను తీసేస్తే క్లబ్ చెడ్డది, నువ్వు ఉంటే క్లబ్ మంచిదా, ఇవాళ బార్ లైసెన్స్ లేదన్నారు. బార్ లైసెన్స్ లేకపోతే మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ అదే రకంగా చాలామందిని మన క్లబ్కి మన హానరబుల్ మెంబర్షిప్ అన్నటువంటిది జరిగింది. ఈ హానరబుల్ మెంబర్షిప్ అన్నది ఈనాటిది కాదు. ఈ క్లబ్ దగ్గర నుంచి అనేక మందికి ఈ క్లబ్ పుట్టిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే పెద్ద పొలిటీషియన్స్, ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇదే క్లబ్లో మరి హానరీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది.